భక్తి అంటే నమ్మకం, నమ్మకం అంటే సమర్పణ, సమర్పణకు సజీవ రూపమే రాజయ్యపేట నూకతాత తొక్కుడు జాతర. సముద్రపు అలల నడుమ భక్తి స్వరాలు, సాంప్రదాయ వాద్యాల నాదంతో మేల్కొన్న రాజయ్యపేట. ఈ జాతరలో ఆధ్యాత్మిక ఉత్కర్ష క్షణం తొక్కుడు ఆచారం. భక్తులు నేలపై పడుకొని తమ మొక్కులు చెల్లిస్తారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మహాశివరాత్రి అనంతరం మాఘ అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఈ జాతర 3 రోజుల పాటు ఆధ్యాత్మిక తరంగాలను విరచిమ్మింది. విశ్వాసం, సాంప్రదాయం, సమూహ భక్తి కలిసిన ఈ మహోత్సవంపై SVN న్యూస్ ప్రత్యేక కథనం. మత్స్యకారుల ఆరాధ్య దైవం నూకతాత స్వామికి ప్రత్యేక పూజలతో జాతర ఆరంభమైంది. సముద్ర స్నానాల అనంతరం స్వామివారి ప్రతిమలను గ్రామానికి తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఒడిశా సహా పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు నేలపై పడుకొని తమ మొక్కులు చెల్లిస్తారు. పూజారులు నూకతాత ప్రతిమలతో వారిపై నుంచి నడుస్తూ వెళ్లడం విశ్వాసానికి ప్రతీకగా భావించబడింది. దైవానుగ్రహం లభిస్తుందనే నమ్మకంతో భక్తులు ఈ ఆచారంలో పాల్గొంటారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం రాజయ్యపేటకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. పాయకరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఈ ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకమైన నూకతాత పండుగ రాజయ్యపేటలో జరుగుతుంది. లక్షలాది మంది ఈ ఉత్తరాంధ్రలో ఉన్న మత్స్యకారులందరూ ఇక్కడికి వచ్చేసి ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకత ఏంటంటే అందరూ నూకతాత వచ్చేటప్పుడు అందరూ పడుకుంటారు. వారి మీద నూకతాత నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఎంతో మంచి జరుగుతుంది అని ప్రతీది. దాని మీద అందరూ ఈ పండుగని అందరూ బాగా జరుపుకున్నారు. ఈ ప్రాంతంలో మా పాయకరపేట నియోజకవర్గంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయకరపేట నియోజకవర్గం సమన్వయకర్త అయిన మాజీ ఎమ్మెల్యే పెద్దలు శ్రీ కంబాల్ జోగులు గారి ఆధ్వర్యంలో మొత్తం అందరూ ఈ పండుగ ఇచ్చేసి ఈ పండుగను ఎంతో జయప్రదం చేసినందుకు మీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించిన ఈ మత్స్యకారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు పాయకరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో నూకతాత పండుగ చాలా ఉత్సాహంగా చేసుకోవడం జరిగింది. ఈ పండగకి ఎంతో దూరం నుంచి మరి కోనార్కు, భువనేశ్వర్ నుంచి కానీ, అలాగే ఈ పరిసర ప్రాంతాల నుంచి కానీ, మండలం నుంచి కానీ, అలాగే ఈ గ్రామస్తులు చాలా ఉత్సాహంగా ఈ పండుగ సంవత్సరం ఒకసారి చేసుకుంటారు. కాబట్టి ఆ నూకతాత దయవల్ల అప్పట్లో మరి నూకతాతని ఆ విధంగా మరి అప్పటికి లైట్ హౌస్లు ఇవి లేని సమయంలో మరి ఆయన ఒక లైట్ హౌస్ లాగా మరి ఎక్కడ దారి చూపించడం కానీ, ఎప్పుడు వెళ్ళాలి సముద్రంలోకి అన్నీ కూడా వేటకి అన్నీ కూడా ఆయన చెప్పేవారని ప్రజలందరూ కూడా చెప్పారు. ఇక్కడ మత్స్యకారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఈ నూకతాత పండుగ సందర్భాన ఇక్కడ వచ్చిన వారందరికీ మరి భోగభాగ్యాలతో, శాంతి సమాధానంతో, మనశ్శాంతితో, ఆరోగ్యంగా అందరూ కూడా మరి నూకతాత దేవాల అందరినీ నూకతాత మరి కాపాడాలని, అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను.